మొదటి భాగము రెండవ పాఠం ఎవరి భాష వాళ్ళకి వినసొంపు అన్నటువంటి దానిలో ఆలోచించండి, చెప్పండి అన్నటువంటి విషయాన్ని మీకు నేను ఇప్పుడు జవాబులుగా తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. ముందుగా ప్రశ్న, ఏ ప్రాంతపు వాళ్ళ తెలుగు ఆ ప్రాంతపు వాళ్లకు ఇంకా మంచిగా ఉంటుంది, సమర్థించండి అన్నటువంటి ప్రశ్న ఈ స్క్రీన్ పైన మీకు కనపడుతుంది. చూసుకొని జాగ్రత్తగా చదవండి. జవాబు, ఎవరి ప్రాంతంలోని వారు అయినా ఆయా ప్రాంతాలలో ఉపయోగించే పదాలు, జాతీయాలు, నుడికారాలు, పలుకుబడులు ఉపయోగిస్తారు, భాషలోనే ఉపయోగిస్తారు. అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రతి జిల్లాకు యాస మారుతుంది, ఉపయోగించే మాండలికాలు మారిపోతాయి. ఇతర ప్రాంతాల మాండలికాలు కొన్ని పదాలు అర్థం కావు, అందుచేత అవి కొత్తగా ఉంటాయి. తమ ప్రాంతపు మాండలికాలపైన, భాషపైన, యాసపైన పట్టు ఉంటుంది. అందుచేత ఏ ప్రాంతపు వాళ్ళ తెలుగు ఆ ప్రాంతపు వాళ్లకు ఇంకా మంచిగా ఉంటుంది అన్నటువంటి మొదటి ప్రశ్నకు ఆలోచించండి, చెప్పండి అన్నటువంటి మొదటి ప్రశ్నకు సమాధానం. ఇక అదే భాగంలోని రెండో ప్రశ్న, రచయిత కొందరు పండితులను గురుస్థానీయులని చెప్పాడు. గురువులు అనగానే వాళ్ళలో ఏ ఏ ప్రత్యేకతలు ఉండాలని మీరు ఆశిస్తున్నారో తెలపండి అని. ఇందులోని మీకు రెండో ప్రశ్నకు సమాధానం, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని గురువులకు తల్లిదండ్రులతో సమాన స్థానం ఇచ్చింది ఈ సమాజం. గురువును దైవంగా భావించే సంప్రదాయం మనది. అటువంటి గురువు ఆదర్శవంతంగా ఉండాలి, సమయానికి పాఠశాలకు రావాలి, విద్యార్థులకు అర్థమయ్యేలా ప్రతి పాఠము చెప్పాలి, అబద్ధం ఆడకూడదు, కోప్పడకూడదు, మంచి మంచి కథలు చెప్పాలి. మా గురువు గారిలా ఉండాలి. ఇక మొదటి భాగంలోని మూడో ప్రశ్న, పసందైన ప్రాంతీయ భాష, దీనిని ఎట్లా అర్థం చేసుకున్నారో వివరించండి అని. జవాబు, కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారు సంస్కృతాంధ్ర భాషల్లో మహాపండితులు. వారు కావ్య వ్యాకరణ శాస్త్రాల్లో ఉద్దండ పండితులు. అటువంటి శాస్త్రి గారికి తిరుపతి లడ్డు ఇస్తూ వారి రామచంద్ర అని సంబోధించి ఇగపట్టు అనడం వింతగా అనిపిస్తుంది. అయితే ఇగపట్టు అనగా ఇదిగో తీసుకో అని అనడం, వారి రామచంద్ర అని పిలవడం లక్ష్మణ శాస్త్రి గారికి పసందైన వారి ప్రాంతీయ భాషపై వారికి గల అభిమానాన్ని తెలియపరుస్తుంది అని. నేను ఈ ఆన్సర్లు మీకు ఇవ్వడం జరిగింది. అక్కడక్కడ నేను వాట్సాప్లోని దీన్ని టైప్ చేయడం వల్ల డబుల్ వర్డ్స్ కూడా వచ్చాయి. కొంచెం జాగ్రత్తగా వాటిని మీకు డౌట్ వచ్చినప్పుడు సరి చేసుకోవాలి. ఇవన్నీ టెక్స్టువల్ వర్డ్సే, పైగా నా సొంత వర్డ్స్ కొన్ని కలిపి ఈ టెక్స్ట్లో నుంచి మన పుస్తకంలో నుంచి నేను తీసుకోవడం జరిగింది. ఇది జాగ్రత్తగా మీరు ఉపయోగించుకుంటారని నేను అనుకుంటున్నాను. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను చెప్తూ, ఇంకా ఉన్నటువంటి 4వ భాగాన్ని కూడా నోట్స్ రూపంలో మీకు అందజేయడం జరుగుద్ది. ఇది మొదటి భాగంలోని 3 ప్రశ్నలకు సమాధానాలు.